వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఆ విచిత్రమైన పరిస్థితి అని అనడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి అలాగే కీలకమైన మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కుటుంబంతో కలిసి ఒక విదేశీ పర్యటనకు వెళ్ళారు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న అంశం. వాళ్ళిద్దరూ విదేశీ పర్యటనకి ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఏంటి అంటే చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ ముఖ్యమైన మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిపి ఒకవేళ విదేశాలకు వెళ్తుంటే వాళ్ళు పర్సనల్ కెపాసిటీలో వెళ్ళినా ప్రభుత్వం తరఫున వెళ్ళినా సరే దానికి సంబంధించిన వివరాలు అన్నవి అందరికీ తెలిసేలా ఉండాలి. కానీ అలా కాకుండా ఎవరికీ తెలియకుండా రహస్య జీవోలను రిలీజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అన్నది ఒక మాట. అందులో ఎక్కడున్నారు వాళ్ళు? లండన్ టూర్లో ఉన్నారని కొద్దిమంది, అలా కాదు బాలీకి వెళ్ళారని మరికొద్దిమంది, ఇది అఫీషియల్ టూర్ కాదు ఫ్యామిలీ టూర్ అని ఇంకొంతమంది, ఇలా విచిత్రమైన వాదనలు చేస్తున్నారు. వాటన్నిటికీ క్లారిటీ ఇవ్వాల్సిన వ్యక్తులు ఇద్దరు ఇప్పుడు భారతదేశంలో లేరు. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అన్నది మరొక అంశం. అయితే దీనికి సంబంధించిన జీవోలను ఎందుకు బహిరంగపరచట్లేదు, రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అన్నమాట ఇప్పుడు అది ఒక ప్రశ్నగా వినిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా దానికి సంబంధించి చాలా పెద్ద స్థాయిలో చర్చ జరిగేది. ఆ చర్చ జరిగే క్రమంలో వెల్లడైన వివరాలు కానివ్వండి, దానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న విదేశీ టూర్లకు సంబంధించిన వివాదం కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ విదేశీ టూర్లు ఏంటి, ఇలా ఎవరైనా విదేశీ టూర్లకు వెళ్ళాలంటే ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే మన ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం చంద్రబాబు అలాగే లోకేష్ విదేశీ టూర్లకు సంబంధించిన వివాదం ఏంటి అన్నదాన్ని మనం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలం గడిచింది. 18 నెలల కాలంలో చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరూ విడివిడిగా కలిసి విదేశాలకు వెళ్ళిన సందర్భం ఉంది. దేశంలో కూడా చాలా ప్రాంతాలకు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయింది, కానీ ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాదు ఆ తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత కూడా కీలకమైన నేతలు, ముఖ్యంగా చంద్రబాబు అలాగే లోకేష్కి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన ఇల్లు ఎక్కడైతే ఉన్నాయంటే అవి హైదరాబాద్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా వాళ్ళు ఎక్కువ ఇక్కడే తిరుగుతుంటారు అన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ఖర్చులు, దానికి సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. వాటికి ఖర్చు పెడుతున్న వాళ్ళెవరు, ఆ హెలికాప్టర్లు అరేంజ్ చేస్తున్న వాళ్ళెవరు, ఆ ఏరోప్లేన్లకు సంబంధించిన ఖర్చులు ఎవరు చూసుకుంటున్నారు? ఎందుకంటే లోకేష్ గతంలో ఒకసారి ఒక ఆర్టీఏలో ఒకరు అడిగిన నేపథ్యంలో ఆర్టీఏలో చాలా క్లియర్గా లోకేష్కి సంబంధించిన పర్యటనలకు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించట్లేదు, ఖర్చు పెట్టట్లేదు అని. ఈ నేపథ్యంలో గడిపోయిన 18 నెలల్లో వీళ్ళు వెళ్ళిన పర్యటనలకు సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు డిస్కషన్ పాయింట్ అయితే ఇప్పుడు లండన్ టూర్కి సంబంధించిన అంశము చాలా కీలకంగా మారింది. అందులో ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా వెళ్ళారా, ఒంటరిగా వెళ్ళారా, వెళ్ళిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలను ఎందుకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం వచ్చింది అన్నది. అంతేకాకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే 2024 ఎన్నికలు ముగిసిన వెంటనే అప్పుడు కూడా ఇలాగే చంద్రబాబు అలాగే లోకేష్ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పకుండా, ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా చాలా గోప్యంగా ఆ పర్యటన కంప్లీట్ చేశారన్న డిస్కషన్ కూడా మనకు జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లండన్ టూర్కి ఎందుకు ఈ స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. దానికి కారణం కూడా ఉంది. కారణం ఏంటి అంటే ఈసారి వెళ్ళింది మాత్రం అది పర్సనల్ టూరో అఫీషియల్ టూరో కాదు, వీళ్ళు అవినీతికి సంబంధించిన డబ్బులు దాచుకోవడానికి, ఈవీఎంల ట్యాంపరింగ్కి సంబంధించిన అంశంలో పేమెంట్ చేయడానికి వెళ్ళారనే విధంగా వైసీపీ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుంది. సరే, దాంట్లో నిజానిజాలని తేల్చాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఎందుకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది అన్నది. గతంలో దావోస్కి వెళ్ళినప్పుడు కూడా, అంతేకాకుండా వివిధ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, సింగపూర్ లాంటి పర్యటనలు చేసినప్పుడు కూడా మేము పెట్టుబడులు తీసుకొని రావడం కోసం కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నాము అని చెప్పారు. కానీ వెళ్ళి తీసుకొచ్చిన నిధులు మాత్రం జీరో, పెట్టుబడులు జీరో. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు కేవలం వాళ్ళ సొంతంగా తిరగడానికి మాత్రమే వీటిని అఫీషియల్ పేరుతో, అఫీషియల్ టూర్ల పేరుతో వీళ్ళు వాడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళతో పాటు తీసుకెళ్తున్న సిబ్బంది కానివ్వండి, వాళ్ళతో పాటు వస్తున్న మంత్రులు కానివ్వండి, వాళ్ళందరికీ సంబంధించిన అంశాలు ఇవన్నీ అప్పటికప్పుడు డిస్కషన్ పాయింట్లుగా మారుతున్న నేపథ్యంలో అభివృద్ధి కానివ్వండి, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం కానీ జరగట్లేదు. కేవలం వీళ్ళు విదేశీ పర్యటనలు చేసుకొని వస్తున్నారన్నమాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దావోస్లో కూడా మనం చూసాం, వెళ్ళి ఏం తీసుకురాలేదు. అడిగితే ఈసారి మనము ఇమేజ్ని బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, బ్రాండ్ బాబుని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, వచ్చే కాలంలో వాటికి సంబంధించిన ఫలితాలు వస్తాయని చెప్పే ప్రయత్నం చేశారు. దాని ద్వారా అప్పుడు కూడా పెద్ద స్థాయిలోనే అది డిస్కషన్ పాయింట్గా వచ్చింది. దీనికి తోడు ఇలా వెళ్ళిన టూర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఖర్చులు, వాళ్ళ వెంట వెళ్ళిన బృందాలు, వాటిని ఎప్పుడూ పూర్తిగా వెల్లడించలేదు అన్న ఆరోపణలు కూడా మనకి వినిపించాయి. నేను చెప్పినట్టుగా పెట్టుబడుల పేరుతో జరిగే టూర్లు రాజకీయ ప్రచారానికి ఉపయోగపడుతున్నాయి తప్ప రాష్ట్ర అభివృద్ధికి మాత్రం ఉపయోగపడట్లేదు అన్న ఆ వ్యాఖ్యలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అలాంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుంది.
అందుకే అన్ని విదేశీ పర్యటన వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. సో ఇప్పుడు మనం లండన్ టూర్ గురించి మాట్లాడుతున్నాము, లేదా చంద్రబాబు లోకేష్ టూర్ గురించి మాట్లాడుతున్నాం. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తుంది. అది మనకి సెకండ్ క్వశ్చన్లో వినిపిస్తుంది. గతంలో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి టూర్పై ఎలాంటి విమర్శలు ఉన్నాయన్న అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదే మన సెకండ్ క్వశ్చన్లో మనము చేసే ప్రయత్నం చేద్దాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలు ఎక్కువగా వ్యక్తిగతమైనవేనని అప్పట్లో ప్రతిపక్షాలు చాలా వరకు విమర్శించే ప్రయత్నం చేశాయి. అధికారికంగా ఆయన ప్రకటించకుండానే టూర్లు చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ దావోస్ పర్యటన వెళ్లాల్సిన ముఖ్యమంత్రి 15 మందికి ప్రయాణించే ఒక ఫ్లైట్ని తీసుకొని అది రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని తీసుకొని అక్కడ నుంచి దావోస్కి వెళ్ళి రిటర్న్ మళ్ళీ అక్కడి నుంచి ఆయన సొంతంగా ఒక పర్యటన చూసుకొని అక్కడి నుంచి రివర్స్ మళ్ళీ లండన్లో వాళ్ళ పిల్లల్ని దింపేసి తర్వాత అమరావతికి వచ్చారు. డైరెక్ట్గా దావోస్కి వెళ్ళే ఆలోచన ఉన్నవాడు లేదా ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించి పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన ఆలోచనలో ఉంటే అలా చేయకుండా ఇలా ఎందుకు తిరిగి వచ్చారన్నది అప్పట్లో ఒక మాట ఉంది. దాన్ని ఇప్పుడు మరొకసారి ఎప్పుడైతే వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు చంద్రబాబు లోకేష్ టూర్కి సంబంధించిన క్వశ్చన్ వేయగానే దాన్ని మరొకసారి వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు కూడా ప్రజా సమస్యలు పెండింగ్లో ఉండగానే ఇలాంటి విదేశీ పర్యటనలు చేశారు, దానివల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది, అప్పుడు టూర్ల ఖర్చులు భద్రతా ఏర్పాట్లపై పారదర్శకత లేదు అనే వాదనలు కూడా వినిపించాయి. నిజంగా విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం లాభం జరిగిందన్న ప్రశ్నలకు ఎప్పుడూ కూడా స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు అన్న విమర్శలు కూడా మనకు వినిపించాయి. అప్పట్లో జగన్ పైన ఎలాంటి విమర్శలు అయితే ఉన్నాయో ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి విమర్శలే ఉన్నాయి అన్నది చెప్తున్నమాట ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. చంద్రబాబు బయటికి వెళ్ళాలన్నా వేరే దేశానికి వెళ్ళాలన్నా ఆయనకు సంబంధించిన పరిమితులు వాటన్నిటికన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఆయన టూర్ షెడ్యూల్ అన్నది ఖచ్చితంగా కోర్టుకు సమర్పించి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది దాచే అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళారు, ఏ రూట్ మ్యాప్లో వెళ్ళారు, ఎక్కడెక్కడ ఉన్నారన్న విషయానికి సంబంధించిన ప్రతి అంశము సిబిఐ అలాగే ఈడీ వాటిని ఎప్పటికప్పుడు ఓవర్లుక్ చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ప్లేస్లోకి చెప్పి ఇంకో ప్లేస్ వెళ్ళే అవకాశం లేదు. కానీ చంద్రబాబుకి అలాంటి ఆంక్షలు లేని నేపథ్యంలో ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. నేను మన షో స్టార్టింగ్లోనే మాట్లాడినట్టుగా చంద్రబాబు లండన్ టూర్కి అలాగే ఎన్నికల రిజల్ట్స్కి లింకు ఎందుకు పెడుతున్నారో అని ఒక క్వశ్చన్ మనకు రైజ్ అవుతుంది. నిజంగానే లండన్ టూర్కి ఎన్నికల రిజల్ట్స్కి ఏం సంబంధము అని అంటే అప్పుడు కూడా ఒక రకమైన ఆరోపణ వినిపించింది. ఆ ఆరోపణ ప్రకారము 2019, 2024 ఎన్నికల అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకే వెళ్ళారు. అయితే 2024లో మాత్రం ఆ లండన్ పర్యటనలో కేవలం జగన్మోహన్ రెడ్డే కాకుండా చంద్రబాబు నాయుడు అండ్ కో కూడా ఆ దేశానికే వెళ్ళారు. ఆ నేపథ్యంలోనే ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్, ఈవీఎంలకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ అనుమానాలు, వాటికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది లండన్తో కలిసి ఉంది అనే విషయం చెప్పే ప్రయత్నము చాలామంది చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే వీళ్ళు లండన్కి వెళ్ళారని ఒక ఆరోపణ వినిపించింది. అలాంటి విమర్శలు మనకు వినిపించాయి. అయితే ఇప్పుడు వెళ్ళింది కూడా 2024 ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్, దానికి సంబంధించిన పేమెంట్ల రీజన్తోనే అక్కడికి వెళ్ళారు అన్నది ఆయన చెప్పే ప్రయత్నము. లేదా ముఖ్యంగా ఇది అఫీషియల్గా ఎవరు చెప్పట్లేదు కానీ బట్ చాలామంది మాట్లాడుతున్న మాట అయితే మాత్రము డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దీని కనెక్షన్ కానీ మాట్లాడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే మనం ఒకసారి గమనిస్తే 2024 ఎన్నికల సమయంలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ అంటే లండన్ బేస్డ్గా నడుపుతున్న ట్విట్టర్ సంస్థకు సంబంధించి ఆయన కూడా లండన్లోనే ఉంటారు. ఆయన కూడా ఒకానొక సందర్భంలో ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే అనే విధంగా కూడా మాట్లాడే నేపథ్యం మనం చూసాం. సో ఏంటి ఇప్పుడు దీనికి సంబంధం ఏంటి అని అంటే, ఒకటి రాజకీయ వ్యూహాలను రచించడానికి ఆయన విదేశాలకు వెళ్తున్నారు. ఆ విదేశాలకు వెళ్ళే క్రమంలో ఎవరినైతే భారతదేశంలో కలిస్తే ఆ పర్యటనకు సంబంధించిన అన్ని అంశాలు కూడా పబ్లిక్ డొమైన్లోకి వస్తాయి. కాబట్టి ఇలా విదేశాల్లోకి వెళ్ళి అక్కడ రాజకీయ వ్యూహాలు చేయడము, సంప్రదింపులు జరిగాయన్నది దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా రాజకీయాల్లో అప్పట్లో ప్రచారం సాగిందన్నది మనం చూస్తున్నాం. ఇక ఇలాంటి సందర్భాలని మనము అబ్జర్వ్ చేస్తే ఆ రిజల్ట్స్కి వీటికి లింకప్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు ఇలాంటి ఆరోపణలు, ఎందుకు ఇలాంటి డిస్కషన్స్ అంటే ఎంతో కొంత ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఎవరైతే ప్రజా జీవితంలో ఉన్నారో వాళ్ళకు సంబంధించిన టూర్లు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన టూర్ ప్లాన్స్ కానివ్వండి, ఒక భద్రత రీత్యా కాకుండా మిగిలిన అన్ని అంశాల్లో కూడా వాళ్ళు జనాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అది వాళ్ళ వ్యక్తిగత భద్రత నేపథ్యంలో ప్రభుత్వానికి చెప్పాలి. కానీ ఆ చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో గోప్యంగా ఉంచడానికి మీదనే ఈ ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. అందుకే ఈ విషయాలు మనం ఆలోచిస్తే మాత్రం మొత్తం ఓవరాల్గా ఎన్నికల ఫలితాలకు, లండన్ పర్యటనలకు వీటన్నిటికీ కూడా కనెక్షన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇక ఫైనల్ క్వశ్చన్, నాయకుల టూర్ వివరాలపై గోప్యత గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రజలు మాత్రం దీని మీద జవాబుదారీతనము ఆ నాయకులకు ఉండాలి అనే అంశం మీదనే మాట్లాడిస్తారు. ఎందుకంటే వీళ్ళు వెళ్తున్న ప్రతి చోటుకి, వీళ్ళు వెళ్తున్న ఒక్క ప్రదేశానికి దానికి అయ్యే ఖర్చులు, వాళ్ళతో పాటు తిరిగే అధికారులు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన సిబ్బంది కానివ్వండి, వాళ్ళన్నిటికీ కూడా ప్రజాధనం నుంచే ఖర్చు జరుగుతుంది. కాబట్టి అలాంటి నేపథ్యంలో దీనికి గోప్యతకు చోటు ఉండకూడదనే ఆ భావన ప్రజల్లో చాలా గట్టిగా ఉంది. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ టూర్ ఎజెండా ఏంటి, దాని లక్ష్యం ఏంటి, ఆ టూర్ చేయడం వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి, ఇవన్నింటినీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటే అడగాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉంటుంది. అదే ప్రయత్నమే వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తుంది. ఇక భద్రతా కారణాల పేరుతో పూర్తిగా వివరాలు దాచడం అన్నది సరైనది కాదు అన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళందరిది అవసరమే, కానీ కనీసం టూరు పూర్తయిన తర్వాత అయినా సరే ఆ పూర్తి వివరాలు ఇవ్వాలి కదా. అవి కూడా ఇవ్వకుండా ఇప్పటికీ చాలామంది ఆ గోప్యత పేరుతో ఆ సీక్రసీ మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోతే మాత్రం ఈ అనుమానాలు బలపడి ఆరోపణలకు ప్రజలు కూడా అవునేమో అని అనుకునే స్థాయికి వెళ్ళిపోతాయన్నది వాస్తవానికి పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రజాప్రతినిధులపై నమ్మకం నిలబడాలంటే ఇలాంటి టూర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన స్పష్టత అవసరమనే అభిప్రాయం మనకు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ టూర్స్ ఏంటి, ఆ టూర్స్లో వచ్చిన లాభాలు ఏంటి అనే దానికన్నా ఆ టూర్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, వచ్చేటప్పుడు కానివ్వండి, దానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గతంలో నేను అన్నట్టుగా 2024 ఎన్నికల ఫలితాల సందర్భంలో వాళ్ళు వెళ్ళిన నేపథ్యము, అప్పుడు ఎక్కడికి వెళ్ళారో కూడా చెప్పని పరిస్థితుల్లో ఇప్పుడు వెళ్ళడానికి కూడా ఇలా గోప్యత పాటించడానికి లింకప్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాలి.